నమస్కారం రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. పసందైన వంటకాన్ని రుచి చూపించే రుచి చూడు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం చందానగర్లో ఉన్న లలితశ్రీ గారింటికి వచ్చేసాం. ముందుగా లలితశ్రీ గారిని పరిచయం చేసుకుని తను మన కోసం తయారు చేసే రెసిపీస్ ఏంటో అడిగిద్దాం. హాయ్ లలితశ్రీ గారు, ఎలా ఉన్నారండి? ఓకే, బాగున్నారా? నేను బాగున్నానండి. మరి రుచి చూడు వ్యూవర్స్ కోసం ఏం ప్రిపేర్ చేస్తున్నారు? మేము పెసరపిండి పెసర జంతికలండి. పెసరపిండితో జంతికల? పెసర పిండి పప్పు ఉడకబెట్టి ఓకే జంతికలమ్మ. ఓకే ఓకే. సో అంతకుముందు ఎప్పుడైనా ట్రై చేస్తారా? చేస్తూనే ఉంటానమ్మా. ఓకే, బాగా కుదిరాయి అయితే. సరే, మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్పేస్తారా? అలాగే, పెసరపిండి, బియ్యపిండి, ఉప్పు, కారం, జీలకర్ర. సో వ్యూస్ చూసారు కదండి, మరి పెసరపిండి జంతికలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని చెప్పేశారు లలితశ్రీ గారు. తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం, అడిగిద్దాం, ఎలా ఉండిపోతుందో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏం చేయాలి? ఈ పిండి ఈ బియ్య పిండి కలుపుకోవాలి. ఓకే, ఫస్ట్ ఈ పిండి ఎలా తయారు చేశారు చెప్పండి. ఇది పెసర పప్పు ఉన్నాయి కదా, అవి ఉడకబెట్టాం. ఓకే, ముందు నానబెట్టి తర్వాత ఉడకబెట్టడం అవసరం లేదా? పెట్టేది. ఓకే, ఉడకబెట్టి పెట్టుకున్నది. బియ్య పిండి, ఉప్పు, కారం, జీలకర్ర వేసి ఒత్తుకోవడం. ఈజీ, చాలా ఈజీ. మీరు చెప్తుంటే అయితే చాలా సింపుల్ గా అనిపిస్తుంది. సో లలితశ్రీ గారు ముందుగా ఏం చేయాలండి? ముందుగా పిండి కలుపుకోవాలండి. ఓకే, ఈ పెసరపిండి జంతికల కోసం తయారు చేసుకోవాలి, అంతేనా? కలుపుకోవాలి. లలితశ్రీ గారు, మరి బ్యాటర్ రెడీ చేసుకుందామా? చేసుకుందాం. ఈ గిన్నెలు చేస్తారా? ఓకే. సో ఏం చేస్తూ ఉంటారు మీరు? అది కలుపుతూ చెప్పేయండి. నేను హౌస్ వైఫ్ అమ్మా. ఓకే, ఇంకా టీవీ చూస్తూ ఉంటాను. అవునా? వంటలు అవి చాలా ఇంట్రెస్ట్. ఇంకా బాగా ఫాస్ట్ గా చేస్తారా వంటలు? చాలా ఫాస్ట్ గా చేస్తాను. ఓకే, అన్ని వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటారా కొత్త కొత్తవి? చేస్తుంటాను. ఓకే, అలా వెరైటీ నేనా ఇది, లేకపోతే ఇది రెగ్యులర్ గా చేసేదేనా? శనగపిండి అంటే గ్యాస్ కదా. ఓకే, అందుకని పెసరపిండి అయితే ఏం కాదు, చిన్నపిల్లలకు కూడా ఏం కాదు, చాలా బాగుంటాయి. ఓకే, టేస్ట్ కూడా బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఓకే, అంటే నేను విన్నది ఎట్లా అంటే మామూలుగా బియ్య పిండి పట్టిస్తారు కదా, వరి పిండి పట్టించేటప్పుడే దాంట్లో కొద్దిగా పెసరపప్పు వేయించి వేస్తారు కదా, అలా వేస్తారా? అలా వేస్తారు, గట్టిగా వస్తాయి అమ్మా. ఓహో, ఇదైతే బాగా చెగోడీలాగా చాలా బాగుంటాయి. అవునా? సాఫ్ట్ గా ఉంటాయా? సాఫ్ట్ గా ఉంటాయి. ఓకే ఓకే, కరకరలాడతాయా లేదా? చాలా కరకరలాడతాయి. ఓకే, సరే అయితే తినబోయే ముందు రుచి ఎందుకు కదా. సరే చూద్దాం అయితే. చాలా బాగుంటాయి అమ్మాయి. ఓకే ఓకే. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు మామూలుగా బిజినెస్ చేస్తారు. మామూలుగా బిజినెస్ చేస్తారా? మరి బాగా అయితే ఏం చేస్తారు? బాగా అయితే ఖాళీగా ఉంటారు. భలే చెప్పారు. నేను అడగడం మీరు చెప్పడం, మీ వారు వింటే అయిపోతారు. ఏమవరు, పర్లేదా? అదే చెప్పమంటారు. ఓహో, గ్రేట్ అయితే. సో మీ వారి పేరేంటి? చంద్రశేఖర్. ఓకే, వెరీ గుడ్ అండి. అంటే మిమ్మల్ని, అంటే మీరు ఇంత ఫన్నీగా మాట్లాడడానికి కూడా అంగీకరిస్తున్నారంటే గ్రేట్. మీ వారు చంద్రశేఖరరావు గారు చాలా సరదాగా ఉంటారు. అవునా? పెళ్ళి ఎంత కాలం అయింది? 35 ఏళ్ళమ్మ. ఓ సూపర్ అయితే. సో పిల్లలు ఎంతమంది? 2 బాబులు. ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు? 2, ఒక బాబు ఇప్పుడలో చేస్తాడు, ఒక బాబు ఏమో క్యాబ్ జమీన్లో చేస్తాడు. ఓకే, సో ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇంకా చిన్న బాబు ఉన్నాడమ్మ. ఓకే, పెద్ద బాబు ఒక్కడికే అయింది. కోడలి పేరేంటి? లీలా. మీ కొడుకుల పేర్లు అడగకుండానే కోడల పేరు అడిగారు చూడండి. సో కొడుకు పేరేంటి? ఒక పెద్ద బాబు పేరు వంశీకృష్ణ. ఓకే, చిన్న బాబు పేరేమో కృష్ణ చైతన్య. కృష్ణ అనేది పెట్టాలన్నా కామన్ గా? ఓకే, ఎవరి పేరు కృష్ణ? మీ నాన్నగారి పేరా లేకపోతే వాళ్ళ నాన్నగారి పేరా? వాళ్ళ నాన్నగారే పెట్టారు. ఓకే, అంటే జనరల్ గా మన వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళ పేరు పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటాం కదా, అలా కృష్ణ అని? అలా ఏం కాదు, ఏం కాదు, వాళ్ళ నాన్నగారు నిర్ణయించి పెట్టారు. ఓహో, ఓకే, బాగున్నాయి. వంశీకృష్ణ, కృష్ణ చైతన్య. ఓకే, సో వంశీకృష్ణకు మ్యారేజ్ అయిపోయింది, రీసెంట్ గానే అయింది. అవునా? ఓకే, సో కోడలు మీరు బాగా క్లోజ్ గా ఉంటారు, బాగా ఫ్రెండ్స్ లాగా ఉంటారు, అంతేనా? ఓకే, సో బ్యాటర్ రెడీ చేసుకుందామా? పెసరపిండి వేసుకోవాలమ్మా. ముందు, తర్వాత బియ్యపిండి, దీనికి కావాల్సినంత బియ్యపిండి. ఓకే, సో ఇప్పుడు అది తీసుకోవడమే. కప్పు తీసుకున్నారా పెసరపప్పు? ఓకే, ఒక కప్పు పెసరపప్పు. ఉడికితే క్వాంటిటీ ఎక్కువ అవుతుంది కదా, సో అప్పుడు మనం ఉడికిన తగ్గట్టు తీసుకోవాలి, అంతేనా? తగ్గట్టు బియ్యపిండి కలుపుకో. ఓకే, సో పెసరపప్పు క్వాంటిటీ పెరుగుతుంది ఎప్పుడైనా ఉడికించిన తర్వాత, సో దానికి తగ్గట్టుగా మనం మళ్ళీ బియ్యపిండిని రెడీ చేసుకోవాలి, అంతే కదా? ఓకే, బియ్యపిండి వేసుకుందాం. ఓకే, బియ్యపిండి పెసరపప్పు 2 కలుపుతున్నాం కదా. ఓకే, దీంట్లో మీరు కారపొడి వాడుతున్నట్టున్నారు కదా, పచ్చిమిర్చి పేస్ట్ వాడితే బాగుంటుందా? లేదమ్మా, లేదు, బాగుంటుంది. కారపొడి టేస్ట్ బాగుంటుంది. ఓకే ఓకే, కారపొడి వేస్తున్నాను. ఓకే,
నార్మల్ గా మనం చేసుకునే జంతికల్లానే ఉంటాయి కానీ మనం ఇక్కడ యూజ్ చేసేది మాత్రం పెసర కదా పప్పు, ఓకే, ఉడికించిన పప్పు. ఉడికించిన పప్పు. ఇవి నిల్వ ఉంటాయండి మరి? ఉంటాయమ్మా. అంటే ఉడికించాం కదా, ఉంటాయి. ఉంటాయి. ఎన్ని రోజులు ఉంటాయి? 20 days ఉంటాయి. ఓకే, వెరీ గుడ్. అండ్ దట్ టు మంచి హెల్దీ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి సో మంచివి, టేస్ట్ బాగుంటాయి, అట్ ద సేమ్ టైం హెల్త్ కూడా మంచిది. ఓకే, ఉప్పు కారం వేసానమ్మా, జీలకర్ర వేసుకో. ఓకే. సో ఎవరు నేర్పించారు ఈ వంట మీకు? మా అమ్మగారండి. అవునా, మీ అమ్మగారు వంటేనా? అమ్మగారు వాళ్ళది ఎక్కడ? అమ్మగారు వాళ్ళది గుంటూరు సైడ్ అండి, బాపట్ల. బాపట్లేనా? ఓకే. అత్తగారు వాళ్ళది? అత్తగారిది కూడా బాపట్ల. బాపట్లేనా? అంటే మీకు దగ్గర చుట్టరికమైనా? లేదమ్మా, బయట వాళ్ళే, కాకపోతే సేమ్ ఊరు. ఓకే ఓకే. వేసుకున్నామమ్మా, కలుపు. ఓకే. సో మీ వారు మీకు ముందే తెలుసా? లేదండి, పెళ్లిలోనే చూడడమా? అంతకుముందు తెలుసు, చిన్నప్పుడే అనుకునేవారు. మా ఫ్రెండ్ చెప్పేవారు, ఏమని? ఇట్లా మాకు మీ వారే ఉన్నారు, మీ చుట్టాలే, చేసుకోండి అనేవారు. అచ్చా, మీ అమ్మ వాళ్ళకి అనేవారు. ఓకే ఓకే. అంటే నాకు ఇష్టం ఉండేది కాదు. ఏ? అప్పుడే చిన్నప్పుడే మాటలంటే ఇష్టం ఉండదు కదా. అవునవును. చిన్నప్పుడు అంటే ఎంత ఏజ్ అప్పుడు మీకు? 5th class ఆ టైం. అబ్బా, మరీ దారుణం. 5th class బాల్య వివాహం అయ్యేది, నయం. ఓకే. సో అయితే మీకు ఎంత ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లి జరిగింది? 18 years. సో గుడ్, పర్వాలేదు. అప్పుడు 35 years ముందు అంటే 18 years కి చేసేవాళ్ళు కదా. ఓకే ఓకే. సో మీ వారికి తెలుసా ఈ విషయాలన్నీ? తెలుసు. నాకు ఇష్టం ఉండదు, పెళ్లి విషయాలంటే ఇష్టం ఉండదు అని తెలుసు చెప్పారా? ఆయన ఎలా ఉండేవారు? అంటే మీ ఇద్దరికి ఏజ్ డిఫరెన్స్ ఎంత? ఏజ్ 4 అంతే. అబ్బా, గ్రేట్ అసలు. అంటే ఆ టైంలో అందరికి 10 years 12 years డిఫరెన్స్ ఉంటాయి కదా. మీ ఇద్దరికి 3-4 అంతే. సో అందుకే మంచి ఫన్నీగా మంచి అండర్స్టాండింగ్ తో ఉన్నట్టుగా అనిపిస్తుంది మీ జంట, అంతేనా? ఓకే. మీరు ఎక్కడి వరకు చదువుకున్నారు? నేను 10th వరకేనమ్మా, 10th వరకు చదువుకోలేదు. ఓకే. మా వాళ్ళు చదివించేవాళ్ళు కాదు. అవునా? ఉంది చదువుకోవాలని. తర్వాత పెళ్ళైన తర్వాత ట్రై చేయాల్సింది కదా. లేదమ్మా, ఇంకా పిల్లలు పుట్టేశారు వెంటనే పిల్లలు పుట్టేశారు, ఇక ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. సర్లేండి, వాళ్ళని బాగా చదివించడం కూడా మన ముఖ్య లక్ష్యం అనుకోవచ్చు కదా. అవునమ్మా. ఓకే. సో దీంట్లో వాటర్ యాడ్ చేయాలా? కొంచెం వాటర్ యాడ్ చేయాలమ్మా. వాటర్ యాడ్ చేయాలన్నారు కదా, కలుపుతారా? చూసుకుని కలుపుకోవాలమ్మా. ఓకే. ఎక్కువ అవుతే మళ్ళీ రావేమో కదా జంతికలు సరిగ్గా, పల్చన అయిపోతే రాదు. ఓకే ఓకే, జాగ్రత్త కలుపుకోవాలి. దట్టు పెసరపప్పు మామూలుగానే కొంచెం సాఫ్ట్, ఇట్లా జారే కూడా ఉంటుంది కదా, ఇంకా ఉడికించిన తర్వాత ఇంకా ఎక్కువ చాలా ఫ్రీగా వెళ్తుంది. మనం ప్రెస్ చేసేటప్పుడు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు కదా. నార్మల్ గా అయితే జంతికలు, బియ్యపిండి జంతికలు చేసుకున్నప్పుడు అవి ప్రెస్ చేయడానికి ఎంత కష్టం అవుతుంది. అవి ఉండడం కూడా గట్టిగా ఉండాలంట కదా పిండి ముద్ద. ఓకే. సో మీ అమ్మగారు మంచి ప్లాన్ వేశారండి, సాఫ్ట్ గా ఈజీగా అయిపోయేలాగా కదా. ఇంకా ఏ పప్పులు కలుపుతారు దీంట్లో? అంటే ఇప్పుడు పెసరపప్పుతో చేస్తున్నారు కదా, అలా ఏమైనా వేరే పప్పులు కూడా వాడతారా? వాడతానమ్మా, మినపప్పుతో కూడా. సో అది కూడా కొంచెం జారుడు కూడా ఉంటుంది కాబట్టి. రుబ్బిన పిండా? ఎలా? నేను వినలేదు అసలు, మీరు అన్ని కొత్త కొత్తవి చెప్తున్నారు. చాలా వచ్చు నాకు. అవునా? 100,000 వచ్చు. ఓ, అన్ని జంతికలు ఏంటి, స్వీట్లు ఏంటి, అన్ని బాగా చేస్తాను. అవునా? బాగా మీ ఇంట్లో వాళ్ళకి నచ్చిన స్వీట్ ఏంటి, మీరు బాగా పర్ఫెక్ట్ గా చేసే స్వీట్? రాగి బూరెలు, రాగి పిండి బూరెలు. ఇది కూడా కొత్తదే అసలు. రాగులు చాలా మంచిది. సో బూరెలు స్వీట్ టేస్ట్ తోనేనా చేసేవి? ఓకే. బెల్లం వేసి, రాగి పిండిలో కొద్దిగా బెల్లం వేసి, కొబ్బరి, పచ్చి కొబ్బరి. అరిసెల్లా ఉంటాయా? అవునా? వాటికంటే టేస్ట్ బాగుంటాయి. అవునా? మామూలు అరిసెల కంటే కూడా బాగుంటాయి. ఓకే, సూపర్. మా పిల్లలు తినరు, అందుకని అలా చేసి పెడతా. వాళ్ళు అరిసెలు తినరు కాబట్టి రాగి బూరెలు చేస్తారా? ఇంకా అరిసెల కంటే మంచి హెల్దీవి కదా. అవునమ్మా. ఓకే ఓకే, ఇవైతే తింటారు. అవునా? ఓకే. సో మీ పిల్లలు చాలా అదృష్టవంతులు. అవునమ్మా. బాగా వంటలు వచ్చిన తల్లులు ఉండడం పిల్లల అదృష్టం నిజంగా కదా. అన్ని రకరకాలు చేసి పెడతా ఉంటారు, బాగా ఇంట్రెస్ట్ వంటలు. అవునా? అందుకనేసి బాగా చేస్తాను. ఓకే. సో అలా చక్కగా మొత్తం అంతా సాఫ్ట్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలా? కలుపుతూ ఉంటా. సో ఇది డీప్ ఫ్రై అన్నారు కదా. అవునమ్మా. మరి పెట్టేసుకుందామా? ఆయిల్ పెట్టుకుందాము. స్టవ్ వెలిగిద్దాము.
సిమ్లో వేసి వేయించాలా లేకపోతే హైలో పెట్టి తగ్గించడం. ఓకే, ఫస్ట్ హైలో పెట్టడమేనా? ఇక్కడ ఉందిగా ఆయిల్ వేసేనా? వేసి ఓకే. సో ఇంకా మీకు హాబీస్ ఏంటి లలితాశ్రీ గారు? పేపర్ చదువుతాను, అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి మీకు. పుస్తకాలు ఓకే, బాగా అన్నిట్లో పాల్గొంటాం. ఎటువంటి పుస్తకాలు చదువుతారు బాగా? అన్ని మ్యాగజైన్స్ అట్లా చదువుతారా? లేకపోతే ఆధ్యాత్మిక పరమైనవి అవి కూడా చదువుతాను. చదువుతారా? భక్తి పూజ అంతా ఇష్టమా? బాగా ఇష్టం. ఓకే ఓకే. సో ఎలా అంటే మీ డే ఎట్లా స్టార్ట్ అవుతుంది? మామూలు వంట మీరు చేస్తారా మీ కోడలా? ఇద్దరే చేస్తాం. ఇద్దరు చేస్తారు. అంటే తను కూరగాయలు కట్ చేసిస్తుంటే మీరు నేను చేస్తాను, వంట చేస్తారు. ఓకే. సో మామూలుగా ఒక్కొక్క ఇళ్లలో ఒక పచ్చడి అని, ఓ పప్పు అని, రసం అని, సాంబార్ అని అవన్నీ ఉంటాయా రెగ్యులర్గా? రెగ్యులర్గా ఉండవు. ఓకే, ఏదో ఒక ఐటము 2 ఐటమ్సే ఎక్కువ, అంతే. ఓకే, 4-5 రకాలు తినరు వీళ్ళు. అంతేనా? ఓకే. సో ఇద్దరు అబ్బాయిలు జాబ్స్ చేస్తున్నారు కదా, పొద్దునే 9 కల్లా మీకు అయిపోవాలి. 11 కల్లా అందరూ వెళ్ళిపోతారు. ఓకే, 11. సో చంద్రశేఖరరావు గారు ఎక్కడ బిజినెస్ అంటే ఇంట్లో చేసేదా లేకపోతే ఏంటి బిజినెస్ చేసేది? మామూలుగా LV2 ఉంది కదా ఇక్కడ, అక్కడ మేనేజర్గా చేస్తారు. ఓకే ఓకే. సో ఆ బిజినెస్ లో తను మేనేజర్. ఓకే ఓకే. సో టైమింగ్స్ ఎట్లా ఉంటాయి వారివి? వారికి క్యారేజ్ పట్టుకెళ్తారు అందరు క్యారేజీ. కోడలు ఏమైనా జాబ్ చేస్తుందా? చేసేవారు, మేమే వద్దన్నాం. అవునా? మీకు కొంచెం చేదోడు ఆదోడుగా ఉంటారనా? కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమ్మా అనేసి అంటే. అబ్బాయి ఎంత మంచి అత్తలో అసలు కదా. ఓకే, నూనె వేడి ఉంటుందా? కొంచెం కాగాల? కొంచెం కాగాల. సరే, ఈలో పెద్దన్న టిప్స్ చెప్పండి మా వ్యూవర్స్ కి. టిప్స్ అంటే చాలా ఉన్నాయమ్మా చెప్పాలంటే. ఒక 2 చెప్పండి. ఒకటి చెప్పడా? 2 చెప్పండి. ఓకే. ఏం లేదు, తల కొంచెం నెరిసినట్టు అది ఉంటుంది కదా, జుట్టు అది రాలిపోతూ ఉంటుంది. అవును, తెల్లగా ఉండొచ్చు. నాకులాగా వయసు అయిపోయింది. అయ్యో, మీకేం లేదు. అలాంటప్పుడు కొబ్బరి నూనె కొంచెం వేడి చేసి నిమ్మరసం కలిపేసి పెట్టుకుంటే చాలా అంటే ఇప్పుడు బ్లాక్గా వస్తుంది. అచ్చా, కొబ్బరి నూనె వేడి చేసి గోరువెచ్చని కొబ్బరి నూనెలో 2-3 చుక్కల ఒక కాయంతా కలపాలి. అవునా? ఓకే, అంత కాయ బట్టి. ఓకే ఓకే. దాని క్వాంటిటీ మన జుట్టును బట్టి రాసుకుంటే చాలా బ్లాక్ గా వస్తుంది. అంటే ఇప్పుడు నూనె రాసుకున్న తర్వాత తలంటి పోసుకోవాలా లేకపోతే వెంటనే కదా, లేకపోతే ఆ జిడ్డు అది బాగుండదు? 1/2 అవర్ ఉంచుకోవాలి. ఓహో, అలా ఉంటే నల్లగా అవుతాయా? చాలా బ్లాక్ వస్తుంది. అబ్బో, ఇదైతే ఎంత మంచి టిప్ తెలుసా, ఒక సూపర్ టూపర్ టిప్ చెప్పినట్టు మీరు. సో నేను ఒకసారి వ్యూవర్స్ కి చెప్తాను మరి. సో వ్యూవర్స్ చూసారు కదండి, లలితశ్రీ గారు చెప్పిన టిప్ చాలా యూస్ఫుల్ టిప్ కదా. ఈ మధ్య కాలంలో చిన్న చిన్న పిల్లలకు కూడా గ్రే హెయిర్ వచ్చి చాలా బాధపడుతున్నారు, ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోతున్నారు పిల్లలందరూ కూడా. సో వాళ్ళు ఎవరు అలాంటి ఇన్ఫీరియారిటీకి లోన్ కావాల్సిన అవసరం లేదు. ఒక చక్కని టిప్ చెప్పేశారు లలితశ్రీ గారు, దట్టు వితౌట్ యూజింగ్ ఎనీ కెమికల్స్ హియర్. మన కొబ్బరి నూనె ఎంత మంచిదో తెలిసిందే కదా, వంటల్లో కూడా వాడతాం. సో కొబ్బరి నూనె జుట్టుకు పెట్టుకుంటాం, ఆ విషయం తెలిసిందే. దాంట్లో కొద్దిగా నిమ్మకాయ, అంటే మనం ఎంత క్వాంటిటీ ఆఫ్ కొబ్బరి నూనె తీసుకుంటున్నామో చూసుకుని దానికి తగ్గట్టుగా ఒక నిమ్మకాయ, అంత సైజ్ నిమ్మకాయ తీసుకుని దాంట్లో కలుపుకొని, అంటే ఫస్ట్ కొబ్బరి నూనెని కాస్త గ్లూకోమ్ లాగా వేడి చేసుకున్న తర్వాత, గోరువెచ్చగా వేడి చేసుకున్న తర్వాత దాంట్లో నిమ్మరసం కనుక కలిపి దాన్ని చక్కగా కుదుళ్ళ నుంచి జుట్టుకంతా కూడా పట్టించి 1 గంట 2 గంటలు అలా ఉంటే కనుక తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే మీ జుట్టు చక్కగా నల్లగా ఉంటుంది. అండ్ నాకు తెలిసినంత వరకు పారాషూట్ ఆర్ ఎనీ కొబ్బరి నూనె ఆయిల్ కనుక మనం కొబ్బరి నూనె కనుక రాస్తే జుట్టు కుదుళ్ళు చాలా బలంగా ఉంటాయి అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. సో ట్రై చేయండి, మంచి టిప్. లలితశ్రీ గారు సూపర్ డూపర్ టిప్ అండి, నాకైతే బాగా నచ్చింది టిప్. ఓకే, సో నూనె కూడా వేడికి అది చేస్తూ మళ్ళీ మాట్లాడుకుందాం మనం. ఓకే, ఎలా ఏమన్నా ప్రెస్ చేయడానికి మీకు కావాలా? చక్రాల గిద్దెలు దీంట్లో వేసుకోవాలి కదా, కరెక్టే. చక్రాల గిద్దెలు అంటారా వీటిని? గిద్దెలు అంటారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరు ఉంటుంది కదా. ఓకే, కొంచెం తడి చేసుకుని. ఓకే ఓకే. సో ఇలా స్టార్స్ లాగా వస్తాయా? ఓకే. సో వ్యూయర్స్ చూసారు కదా, ఇలా వస్తాయి మనకి జంతికలు ఏవైతే ఉన్నాయో ఈ షేప్ లో వస్తాయి. ఓకే, సో అంత క్వాంటిటీ పడుతుందా? పడుతుందా? ఓకే,
కొంచెం గట్టి కలుపుకుంటే ఆయిల్ పీల్ అవ్వదు, కరకరలాడుతూ బాగా. నేను అదే అనుకున్నాను ఇందాక. ఓకే, సో ఈ అంటే పెసరపప్పు ఆ సాఫ్ట్నెస్ ఉన్నా కూడా మనం కొంచెం వీలైనంత గట్టిగానే కలుపుకోవాలి కదా, కలుపుకుంటే బాగా వస్తాయి. నీళ్లు కొంచెం తక్కువ వాడాలి. తక్కువ. ఓకే, సో ఇప్పుడు మీరు చేతికి కొంచెం తడి తీసుకొని ఆ పిండి ముద్దను తీసుకొని దీంట్లో పెట్టారు అంతేనా? ఓకే, సరే అయితే కొత్తేస్తారా దాంట్లోకి? ఓకే, వీటికి ఏమైనా డిజైన్లు పెడతారా? అవసరం లేదా? అవసరం లేదు, నార్మల్గానేనా? మీ కోడలికి వచ్చా వంటలన్నీ? ఇప్పుడు కొత్త కదమ్మా, నేర్చుకుంటుందా అన్ని రకరకాల వంటలన్నీ? మీ దగ్గర వచ్చిన వంటకాలన్నీ నేర్చుకుంటున్నాం, అన్ని చక్కగా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటాం. అవునా? ఓకే, మీ అత్తగారు వాళ్ళు ఎక్కడ? మా బాపట్లే. చెప్పారు కదా ఇందాక. సో మీరు అత్తగారి దగ్గర నేర్చుకున్నారా ఆర్ ముందు నుంచే అమ్మగారి దగ్గర? అన్ని నేర్చుకున్నాను. అవునా? సో మీకు 18 years కే వంటంతా వచ్చా? వావ్, గ్రేట్ అసలు కదా. అంటే అప్పుడు కొంచెం నేర్చుకునేవాళ్ళు, వంట నేర్పాలి పిల్లలకి అన్నట్టుగా ఉండేది అంతే. అంతే. ఓకే, సో ఇక్కడికి వచ్చాకే మీకు వంటలు నేర్చుకోవడం వచ్చు కానీ అత్తగారింటికి వచ్చాక అన్ని చేశారు. మీరు మీ ఇంట్లో పెద్ద కోడలా? అవునమ్మా. అది చూసారా, దట్టు అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే కొంచెం పెద్ద కోడళ్ళకైతే బాధ్యత ఉంటుంది కాబట్టి సో అన్ని నేర్చుకోవాల్సిందే తప్పకుండా కదా. ఓకే, సో ఎంతమంది మీ వారు వాళ్ళు? ఇద్దరమ్మా, ఇద్దరు అన్నదమ్ములు, ఒక చెల్లి. ఓకే, సో వాళ్ళు ఎక్కడ ఉంటారు? భద్రాచలం. అందరూ భద్రాచలం. చెల్లి వాళ్ళు భద్రాచలం, మా వారి చెల్లి, మా మరిది గారు లేరు. అయ్యో సారీ అండి. ఓకే, సో కలుస్తూ ఉంటారా అందరూ? కలుస్తుంటామమ్మా రెగ్యులర్ గా. ఓకే, సో ఏ పండుగలు బాగా చేసుకుంటారు? అన్ని అమ్మా, అన్ని పండుగలు కూడా. ఇది అలాగే ఉంటుందా ఆ చక్రం అంతా? అట్లాగే వచ్చేస్తుంది కదా, డిస్టర్బ్ కాకుండా. ఓకే, రుతుశ్రీ గారు అయిపోయినట్టుగా ఉన్నాయా? అయిపోయిందమ్మా. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలా? వస్తే చాలు. ఓకే ఓకే, సో తీస్తారా? దీంట్లో తీస్తారా? ఓకే, కొంచెం చిన్నగా అయితే అంత డిస్టర్బ్ కాకుండా ఉంటాయి కదా. నెక్స్ట్ టైం చిన్నగా చేయండి. ఓకే, సో మీకు రాబోయే మనమరాళ్ళు చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే బోల్డ్ అని పిండి వంటలు వచ్చిన వాళ్ళు ఉంటే హ్యాపీగా ఉంటది. ఊరికే బయటి ఫుడ్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. మాకు బయట ఇంట్లో తినరు, ఇంట్లో చేస్తే తింటారు. అవునా? ఇంట్లో వాళ్ళు అసలు ఎవరు తినరు. అవునా? అవునమ్మా. మీరేంటి వెజిటేరియనా నాన్ వెజిటేరియన్? వెజిటేరియన్. సో ఇంకా బెస్ట్. ఇంకా అన్ని కూరగాయలు తింటూ ఉంటారా ఇంట్లో వాళ్ళందరూ? ఏవి తిందాము అది తినము అన్నట్టుగా ఏం లేదు కదా. కూరగాయలతో కూడా ప్రయోగాలు చేస్తూ ఉంటారా? ఇంకొకటి పెడతారా? సో అది వేగేలోపు మాకు ఇంకొక టిప్ చెప్తారు కానీ. ఓకే, చిన్నగా తిప్పారా ఇప్పుడు? అవును. ఓకే, దీన్ని డిస్టర్బ్ చేయొద్దేమో కదా, కలపద్దు ఇంకా. సరే, అది వేగేలోపు ఒక టిప్ చెప్పండి. ఇప్పుడు ఏంటి, బ్యూటీ టిప్ చెప్తారా, వంటలకు సంబంధించి చెప్తారా, ఆరోగ్యానికి సంబంధించి చెప్తారా, ఏం చెప్తారు? ఆరోగ్యానికి గురించి చెప్పండి. డైలీ ఉదయాన్నే లెగిస్తామమ్మా. ఎన్ని గంటలకు లేస్తారా? 6కి లెగిస్తాం. ఓకే, కొంచెం లేట్ అనుకుంటే 6:30 అంతే. ఓకే, ఇంకా ఉదయాన్నే మనం బ్రష్ చేసిన తర్వాత నిమ్మరసం, కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు. మీరేంటి నిమ్మరసానికి బ్రాండ్ అంబాసిడర్? నిమ్మరసం అంటే బాగా ఇంట్రెస్ట్. ఓకే, సో నిమ్మరసం, ఇంకా నిమ్మరసం, కొద్దిగా తేనె. ఓకే, సో జనరల్ గా చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు, అంటే అదే గోరువెచ్చని నీళ్ళల్లో నిమ్మరసం అంటే అంతే కదా. అది కాకుండా ఇంకేదైనా చెప్పండి, చాలా మందికి తెలుసు వ్యూవర్స్ అందరికి. అది కొంచెం ఇంకేదైనా కొత్తగా ట్రై చేయండి. కొత్తగా ఏముందమ్మా, ఇంకా కొత్తగా అంటే గుర్తుకు రావట్లేదు. ఆరోగ్యానికి సంబంధించి కాకపోయినా మీరు వంటలు బాగా చేస్తున్నారు కాబట్టి, సో ఆ వంటలకు సంబంధించి టిప్ చెప్పండి, కిచెన్ టిప్స్. కిచెన్ అంటే ఈ మామూలుగా మీరు మామూలుగా అన్న పదం కూడా బాగా వాడతారు. బాగా వాడతాం. దోశలు వేసుకుంటాం కదా. ఓకే, దోశలు వాటిల్లో కొంచెం పంచదార కానీ తినే సోడా కానీ వేసి దోశలు వేసుకుంటే చాలా మెత్తగా వస్తాయి, టేస్టీగా కూడా ఉంటాయి కదా. అంటే షుగర్ తీపిదనం పడుతుందా దానికి? లైట్గా, ఎక్కువ వేయద్దు. ఓకే, సో ఎప్పుడు రుబ్బేటప్పుడా, రుబ్బిన తర్వాత? తర్వాత. ఓకే,
సో ఇది కూడా మంచి టిప్ అండి. సో వ్యూయర్స్ నేను ఒకసారి చెప్తాను వినండి. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, మరి లలితశ్రీ గారు ఇంకొక టిప్ చెప్పారు. మనకి దోశలు కనుక సాఫ్ట్గా ఉండాలి, టేస్టీగా ఉండాలి, మంచి కలర్ రావాలి అనుకుంటే దాంట్లో రుబ్బిన తర్వాత కొద్దిగా పంచదార కూడా వేస్తే ఆ టేస్ట్ వేరేలా ఉంటుందట, మంచి సాఫ్ట్గా కూడా దోశలు వస్తాయట. సో ట్రై చేయండి. బాగా ఎలాగో షుగర్ వేయమన్నారు కదా అని చెప్పేసి బాగా ఎక్కువగా వేయకండి, కొద్దిగా వేస్తేనే ఆ రంగు రుచి తెలుస్తుంది. లలితశ్రీ గారు వేగిపోయినట్టున్నాయి కదా, తీసేస్తారా? అది తిరిగేసుకుందాం. ఇది బాగా వచ్చింది కదా. సో నూనె కూడా కొంచెం నిండుగా వేసుకుంటేనే బాగా వస్తుందేమో కదా. ఇది కొంచెం క్వాంటిటీ కాబట్టి అవును, కొంచెం తక్కువ వేసుకున్నాం. ఓకే ఓకే. సో మామూలుగా ఎంతెంత చేస్తూ ఉంటారు, చేసినప్పుడల్లా ఎలాగో 20 days నిల్వ ఉంటాయి కాబట్టి ఎక్కువే చేస్తారా? 1 kg 2 kgs అట్లా చేస్తారా? చేస్తాను. అండ్ ఫాస్ట్ గానే అయిపోతాయి కాబట్టి 1 hour లో 1 kg పిండి చేసేస్తారా? అంతేలేండి, అవుతామేగా ఈజీగా వెంటనే వేసుకుంటారు. పప్పు కూడా వెంటనే ఉడికించుకోవడం, ఉడికిపోతుందమ్మా, పెట్టేసుకోవడం, పని చేసుకుంటూ వేసేయచ్చు పప్పు. అంతే, కుక్కర్ లో కూడా పెట్టక్కర్లేదు. అవును కదా, పెసరపప్పు చాలా తొందరగా ఉడికిపోతుంది. ఓకే, ఇది కూడా తీసేస్తారా? ఇంకా భలే వచ్చిందండి ఇది షేప్ కదా. దీంట్లో పెట్టేస్తారా? పెట్టేసేయండి. సో మరీ వేగేదాకా ఉంచకుండా ఇలా తీస్తేనే బాగుంటాయి కదా. ఓకే, పెసర చక్రాలు టేస్ట్ చెప్పండి అమ్మా ఎలా ఉన్నాయి. తప్పకుండా అండి. సో చూసారు కదండి, లలితశ్రీ గారు ప్రిపేర్ చేసిన పెసరపప్పు చక్రాలు, వీటినే జంతికలను కూడా అంటారట. సో అవి ఎలా ఉండబోతున్నాయో టేస్ట్ చూడడానికంటే ముందుగా మీకు ఒకసారి ప్రొసీజర్ చెప్తాను, నోట్ చేసుకోండి. ముందుగా పెసరపప్పును ఉడికించుకుని ఆ క్వాంటిటీకి సరిపడా ఎంతైతే పెసరపప్పు మనకు ఉడికించిన తర్వాత అవుతుందో ఆ క్వాంటిటీకి సరిపడా బియ్యపిండి తీసుకోవాలి. ఇవి రెండింటిని ఒక బౌల్లోకి, అంటే ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని దాంట్లో కొద్దిగా బియ్యపిండి, తర్వాత మనం ఉడికించుకున్న పెసరపిండి వేసుకుని దాంట్లో ఉప్పు, కారం, అలాగే జీలకర్ర ఇవన్నీ కూడా వేసి చక్కగా ఒక బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలి. సో ఇది డీప్ ఫ్రై ఐటమ్ కాబట్టి ఈలోపు స్టవ్ వెలిగించుకుని దాని మీద బాండ్లీ పెట్టేసి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి అది చక్కగా వేగిపోయింది అని తెలిసిన తర్వాత, నూనె వేడైంది అని తెలిసిన తర్వాత మనం చక్రాలు ఒత్తుకోవడానికి ఒకటి ఉంటుంది కదండి ఇన్స్ట్రుమెంట్. సో దాన్ని యూజ్ చేసి దాంట్లో ఈ పిండిని కొంచెం చేతికి తడి అంటించుకుని ఆ పిండిని అంతా దాంట్లో వేసి చక్కగా చక్రాల్లాగా ఒత్తుకుంటే మనకు పెసరపప్పు చక్రాలు రెడీ అయిపోతాయి. సో ఇప్పుడు నా చేతిలో రెడీగా ఉన్నాయి, ఎలా ఉండబోతున్నాయో టేస్ట్ చూసి చెప్తాను. నిజంగానే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. అసలు నోట్లో పెట్టగానే కరిగిపోయేలాగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉన్నాయి. సో పెసరపప్పు చక్రాలు సూపర్. లలితశ్రీ గారు చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి పెసరపప్పు చక్రాలు. అండ్ ఇంత మంచి రెసిపీ మా కోసం తయారు చేసినందుకు గాను మీకు గీతాకృష్ణ వారి తరఫు నుంచి ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అమ్మా. ఓకే, గీతాకృష్ణ వాళ్ళవి పనామా అండ్ కొత్తపేటలో వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి, తప్పకుండా విజిట్ చేయండి. చాలా మంచి క్లోత్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. ఓకేనా? ఫ్యామిలీ అంతా షాపింగ్ చేసుకోవచ్చు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్ చూసారు కదండి, లలితశ్రీ గారు ప్రిపేర్ చేసిన పెసరపప్పు చక్రాలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి, కరకరలాడుతున్నాయి. చక్కగా ఈవినింగ్ టైం స్నాక్స్గా అయితే సూపర్గా సెట్ అవుతాయి. ఎవరైనా ఇంటికి వచ్చారు సడన్గా చేయాలి అనుకున్నప్పుడు ఇవైతే ఫాస్ట్గా చేయడానికి కూడా రెడీగా ఉండొచ్చు మీరు. సో మొత్తానికి పెసరపప్పు చక్రాలు చాలా చాలా సూపర్గా ఉన్నాయి. మరి మీరు కూడా ఇలాగే కొత్త కొత్త రెసిపీస్ని మాకు పరిచయం చేసి సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ గెలుచుకోవాలి అనుకుంటున్నారా? అయితే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది ఇవాల్టి రుచి చూడు, రేపటి రుచి